బద్రీని వదులుతావా లేదా? తీసుకెళ్ళండి. ఈసారి వాడు ఫోన్ చేసిన స్టేషన్కి రమ్మన్నా నాకు చెప్పు. జాగ్రత్త రే. వాడేమన్నా భయపెట్టినా నోరు జారకు. నీ వెనక నేనున్నా. నాకేం తెలియదు సార్. మీరు కూడా నన్ను అనుమానిస్తే ఎలా సార్? నాకు అలాంటి అనుమానాలు ఏమీ లేవు. సరే, ఓ మంచి కాఫీ తీసుకొనిరా. అలాగే సార్. అంకుల్ సంధ్య గురించి అడుగుతున్నారు. మ్యాటర్ మొత్తం చెప్పాలా? సంధ్య విషయం అయిపోయిన మ్యాటర్. నోరిప్పవంటే చంపేస్తా. అంటే సంజయ్ కష్టానికి కారణం వీడే అనమాట. బద్రీని కూడా భయపెట్టాడు. చెప్తా. తీసుకోండి సార్. కాఫీ చాలా బాగుంది. బద్రీ, నువ్వు జీకే గురించి భయపడకు. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఉంటాను. ఓకే సార్. ఎక్కడున్నా పట్టుకొని తీరుతాను. సంధ్యని వదలను. సంధ్యను కష్టపెట్టిన ఎవ్వడిని నేను చెప్పాను కదా, సంధ్య కాదు, మన సంధ్య కాదు, మన సంధ్య కాదు, సంధ్య కాదు. ఆ దేవుడు మన బాధ ఆలకించాడు. మన సంధ్య బాగానే ఉంటుంది. ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉంటుంది. చనిపోయింది సంధ్య కాదు. మరి సంధ్య ఏమైనట్టు? ఒకవేళ సంధ్య దొరికితే ఆ జీకే గాడు నన్ను వదులుతాడా? వాడి ఫోర్స్ చూస్తుంటే నిజం మొత్తం బయటికి లాగేలా ఉన్నాడు. అది తెలిస్తే అందరు నన్ను విలని చూసినట్టు చూస్తారు. ఛా! సంధ్య, దూరం అయిపోయి కూడా వేధిస్తున్నావు కదే. షిట్! అమ్మా, ఇక్కడేం చేస్తున్నావురా? నేనా? నేను సంధ్య. సంధ్య ఏంటి? అదేనమ్మా, హాస్పిటల్లో శవం చూశాం కదా. తను నిజంగా సంధ్య అయ్యుంటే ఏం జరుగుండేదా అని ఆలోచిస్తున్నాను. అది సంధ్య అయ్యుంటే మీ అత్తయ్య గుండె పగిలి చనిపోయేదిరా. మీ నాన్న కుప్పకూలిపోయేవాడు. అవునరా, గౌరీకి వాళ్ళ జీవితంలో అంత గొప్ప స్థానం ఉంది. మరి సంధ్యకి ఇంకెంత గొప్ప స్థానం ఉండాలి?
ఎవరిదాకానే ఎందుకురా? సంధ్య గౌరీ కూతురని తెలియగానే నా మనసులోనే తను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఆరాటపడుతున్నాను. అవును మమ్మీ, నాకు అలానే ఉంది. గౌరీ అత్తయ్య కూతురని చెప్పగానే ఇంతకు ముందే తనెవరో తెలిస్తే ఎంత బాగుండేదా అని ఎన్నోసార్లు అనుకున్నాను. హాస్పిటల్కి వచ్చానే గాని నిజంగా తను సంధ్య కాకూడదని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా మమ్మీ? సంధ్య చాలా మంచి మనిషి కదమ్మా. అవునరా, చాలా మంచి మనిషి. కానీ ఎందుకలా వెళ్ళిపోయిందో తెలీదు. ఏదో చాలా పెద్ద కష్టమే వచ్చుంటుంది. ఎవరో బాగా ఇబ్బంది పెట్టుంటారు. అలాంటి మంచి వాళ్ళని కష్టపెట్టిన వాళ్ళు ఎందుకు బాగుపడతారు? నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. వాళ్ళకి ఏ యాక్సిడెంటో అయ్యి కాళ్ళు చేతులు విరిగిపోతాయి. మమ్మీ తిట్టకు మమ్మీ. నేను తిట్టేది సంధ్యను ఇబ్బంది పెట్టిన వాళ్ళనరా. వాళ్ళకేమైతే మాత్రం మనకొచ్చే లాభం ఏంటి? మన సంధ్య మనకి దొరకాలి, తన లైఫ్ బాగుండాలి, అంతే కదా. నీ మనసు నాకు తెలుసురా. నువ్వు చెప్పిందా నిజం, కరెక్ట్. ఇప్పుడు చెప్తున్నాన్రా, సంజయ్ దొరికితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. మమ్మీ అవునరా, నీలాంటి వాడే తన్ని చాలా బాగా చూసుకుంటాడు. వాట్ ఈస్ దిస్? కష్టాలన్నీ బాధలన్నీ నా ఒక్కడికే రావాలా? ఏ వెంకటేశ్వరకో ఏ రాంబాబుకో రావచ్చుగా, నాకే రావాలా? ఓ మై గాడ్, దిస్ ఈస్ టూ మచ్. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అబ్బే అదేం లేదు తాతయ్య, బయట గాలి ఎక్కువగా ఉంది కదా, కంట్లో ఏదో పడింది, అందుకే కన్నీళ్ళొచ్చాయి. ఆ కన్నీటికి కారణం నలక కాదు, నీ మనసులో ఉన్న కలత. నీకంటే ముందు 40 ఏళ్ల జీవితం కాచి ఒడపోచానమ్మా. మరేదో ఉంది. చిన్న సాయాన్ని కూడా గోరంతని కొండంత చేసి చెప్పే నా మనవరాలు కొండంత సాయం చేసిన మనిషికి ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చిందంటే అప్పుడే తెలుసమ్మా నీకేదో పెద్ద కష్టమే వచ్చిందని. తాతయ్య అదేదో నాకు చెప్పమని నేను అడగను, ఎందుకంటే నీకు చెప్పాలని లేదని నాకు తెలుసు. కానీ ఎక్కడికెళ్తున్నావో అదైనా చెప్పు. తీరం తెలియని నావా, గమ్యం తెలియని బాటసారి ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందే. 3 రోజుల నుంచి చూస్తున్నాను,
ఒక చోటు నుంచి మరొక చోటుకి ఇలా ఎక్కడికి? కనీసం నీకైనా తెలియాలి కదా. అది కాదు తాతయ్య. నిన్నేం బలవంతం పెట్టడం లేదమ్మా. ఏం చేసినా నా మనవరాలు ఆలోచించి చేస్తుందనే నమ్మకం అంతే. అది కాదు తాతయ్య. ఎంతకాలం ఆ నిజం దాచగలను? ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ నిజం తెలుస్తుంది. నేను దాచినా నా కడుపులో పెరిగే అమ్మ అబద్ధం చెప్తుందా? భోజనాలు చేయాల్సిన వాళ్ళు ఇక్కడే చేయండి. మధ్యలో బస్సు ఎక్కడా ఆగదు. తాతయ్య, ఏంటమ్మా, ఆకలిగా ఉందా? ఆవేదనగా ఉంది తాతయ్య. ఏమైందమ్మా? మీ దగ్గర ఓ నిజం దాచాను తాతయ్య. నిజం దాచావా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా? ఓ ఆడపిల్ల అయిన వాళ్ళ దగ్గర నిజం దాచింది అంటే చెప్పుకోలేని కష్టం ఎదురైందని అర్థం. అంత కష్టం ఏమొచ్చిందమ్మా? తాతయ్య, ఊరుకోమ్మా, ఊరుకో. ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పను తాతయ్య? నేను మోసపోయానని చెప్పనా? నా శీలం పోగొట్టుకున్నానని చెప్పనా? మా అమ్మ నా కడుపున పుడతానన్న మాట నిలబెట్టుకుందని చెప్పనా? ఏం చెప్పను తాతయ్య? అమ్మ పెరుగుతుంది తాతయ్య. ఈ విషయం నీకెలా చెప్పాలో తెలీదు. మా అమ్మని చంపుకోలేను. నువ్వే చెప్పావు కదా తాతయ్య, మా అమ్మ నా కడుపునే పుడతాను అందని. అందుకే ఇది శాపమైన వరంగా భావించాను. ఈ వరాన్ని ఆ రాక్షసుడు ఎక్కడ నాశనం చేస్తాడన్న భయంతో ఎవరికీ చెప్పకుండా వచ్చేసాను తాతయ్య. ఎందుకమ్మా ఇలా చేశావు? నేనేం చేయలేదు తాతయ్య. నేనే కాదు, ఏ ఆడపిల్ల ఇలా కావాలని కోరుకోదు తాతయ్య. మోసం చేశాడు. నేను ప్రేమించాను, కానీ వాడు కామించాడు తాతయ్య. మాటలు చెప్పాడు, మొత్తం ముందు కలిపాడు. నా ప్రేమను నాశనం చేసి వాడి పగను సాధించుకున్నాడు. పగ నీ మీదనా? పాము పగబడితే వెంటాడి ప్రాణం తీస్తుందంటారు, కానీ ఒక మగాడు పగబడితే ఓ ఆడపిల్ల జీవితమే నాశనమైపోతుందని నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది తాతయ్య. పగతో ప్రాణం తీసినా బాగుండేది, కానీ నా ప్రాణాలు
నేను కూడా తీసుకోలేనంత శిక్ష వేశాడు. ఎవరమ్మా మృగం? సంజయ్ తాతయ్య, సంజయ్ తాతయ్య. సంజయ్? ఆశ్చర్యంగా ఉంది కదా తాతయ్య, కానీ ఇది నిజం తాతయ్య. ఎప్పుడో వైజాగ్లో తనని చంపదెబ్బ కొట్టారని కక్ష పెంచుకున్నాడు. ప్లాన్ ప్రకారం నన్ను వైజాగ్ నుంచి పిలిపించాడు. మంచివాడుగా నటించాడు. నా మనసు తనని ఇష్టపడేలా చేశాడు. చివరికి అదును చూసి కాటు వేశాడు తాతయ్య. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా తాతయ్య? ఆ సంజయ్ ఎవరూ కాదు, రేఖమ్మకు స్వయానా అన్న కొడుకు. వాళ్లకు ఎవరికైనా తెలిసినా రేఖమ్మకు వాళ్లకు మధ్య చాలా గొడవలవుతాయి. నన్ను కన్న కూతురులా పెంచినందుకు నేనిచ్చే బహుమతి ఇదేనా తాతయ్య? అందుకే పారిపోయి వచ్చేశాను. జీవితంలో అందరినీ పోగొట్టుకున్న నేను కనీసం మా అమ్మనైనా కాపాడుకోవాలని వచ్చేసాను తాతయ్య. అంతేకాని నేను ఎలాంటి- బస్ ఎక్కండి అందరూ. ఏం పెద్దాయనా, మీరు భోజనాన్ని దిగలేదా? మాకు ఆకలిగా లేదండి. నీకు ఆకలి లేకపోతే పెద్దాయనకి పెట్టించొచ్చు కదమ్మా. మా తాతయ్య గారికి కూడా ఆకలిగా లేదండి. ఆకలి లేదంటే ఎలాగమ్మా? ఏదో ఒకటి తినాలి కదా. ఏ కాయో పండో. బస్ ప్రయాణం అంటే అలసిపోతారు బాగా. తాతయ్య, నా మనసు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది తాతయ్య. కానీ నీ మనసు చాలా బరువెక్కింది కదూ తాతయ్య? నా మీద కోపంగా ఉందా, లేదంటే అసహ్యంగా ఉందా? నేనేమీ ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయలేదు తాతయ్య. ఒళ్ళుకు తెలియకుండా మత్తిచ్చి మోసం చేశాడు. నేనేం తప్పు చేయలేదు తాతయ్య, మోసపోయాను. ప్లీజ్ తాతయ్య, నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పు తాతయ్య. నువ్వు చెప్తే కానీ నాకు మనశ్శాంతి లేదు తాతయ్య. చెప్పు తాతయ్య, నన్ను క్షమించారని చెప్పు తాతయ్య. నువ్వు ఇలా మాట్లాడకపోతే నాకు చాలా భయంగా ఉంటుంది తాతయ్య. మాట్లాడు తాతయ్య, మాట్లాడు తాతయ్య. ప్లీజ్ తాతయ్య, మాట్లాడు తాతయ్య. మాట్లాడు తాతయ్య. తాతయ్య మాట్లాడండి. ఉన్న విషయం చెప్పాను కదా, మాట్లాడండి. పెద్దాయనా సరిగా పడుకో. తాతయ్య, 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 తాతయ్య. పెద్దాయనా సరిగా పడుకో. పెద్దాయనా, 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 పెద్దాయనా. తాతయ్య, ఈ పెద్దాయన చనిపోయాడు. ముందు ఈ శవానికి ఎందుకు దించండి అయ్యా? అవునండి, పక్కన శవాన్ని పెట్టుకుని ఎలా ప్రయాణం చేస్తా? అవునవును అమ్మా, శవాన్ని పెట్టుకుని ఎలా వెళ్తాం? దించేయండి, దించేయండి. ఏమండి,
దయచేసి మా తాతయ్యని శవం అనకండి, మీకు దండం పెడతాను. చనిపోయిన తర్వాత ఎవరినైనా శవమే అంటారు. బాబు డ్రైవర్, ముందు శవాన్ని దించండి, లేదంటే వేరే బస్సు అరేంజ్ చేయండి మా అందరికి. ముందా శవాన్ని కిందకు దించేయండి. పట్టండి పట్టండి దించండి. దించండి. ఏ బాబు పట్టు అమ్మా, పట్టుకోండి పట్టుకోండి, దించండి దించండి. సార్ మీకు దండం పెడతాను సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నా చేతిలో ఏమీ లేదమ్మా. వాళ్ళందరూ కుదరదంటున్నారు కదా. ప్రయాణికులు కుదరదంటే మేమేం చేయగలం చెప్పమ్మా? మీకోసం అంతమంది ప్రయాణికులకు బస్సు ఏర్పాటు చేయలేం. వాళ్ళని అడుగు. అమ్మా మీకు దండం పెడతానమ్మా, మా తాతయ్యను అనాథ శవం చేయకండి. వదులు. చేతిలో రూపాయి లేదు, మా ఊరికి తీసుకెళ్ళాలి, ఒప్పుకోండమ్మా. లే వదులు. మీ కాళ్ళు పట్టుకుంటాను. అరే లేమా. సార్ 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 ప్లీజ్ సార్, మీ అందరికీ పేరు పేరున మొక్కుతాను. అయ్యో ఆగమ్మా, లేవమ్మా. మా తాతయ్యని తీసుకెళ్ళివ్వండి ప్లీజ్ సార్. అమ్మా, శవంతో వెళ్ళడం కుదరదు. నేను ఫ్యామిలీతో పెళ్లికి వెళ్తున్నాను. అది అశుభం తెలుసా? వెళ్ళు వెళ్ళు, తీసుకొని వెళ్ళు. సార్ సార్ ప్లీజ్ సార్, మీరైనా ఒప్పుకోండి సార్, మీ కాళ్ళు మొక్కుతాను. లేదమ్మా లేదు మా తాతయ్యని లేదు, తీసుకురాకండి నేను సార్, అన్నవరం ప్లీజ్ ఫ్యామిలీతో సార్. వెళ్తున్నాను. శవంతో వెళ్ళడం శుభం కాదు. ఎలా వెళ్ళాలి చెప్పు? వెళ్ళమ్మా, వెళ్ళి తీసుకెళ్ళిపో. అమ్మా మీరైనా ఒప్పుకోండి అమ్మా, మీరైనా చెప్పండి అమ్మా వాళ్ళకి ప్లీజ్ అమ్మా. నీకే చెప్తుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు పోమ్మా, వెళ్ళు. నువ్వు వెళ్ళు. డ్రైవర్, సార్, బస్సు లేవు. సార్, వెళ్ళమ్మా, ప్లీజ్. డ్రైవర్, బస్సు లేవు. తీసుకెళ్ళాం. పదండి పదండి.